దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో ప్రమేయం ఉన్న 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుధతో కూడిన ధర్మాసనం దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లో వరుస బాంబు పేలుళ్ల కేసుపై ఎన్ఐఏ సుదీర్ఘంగా విచారణ జరిపింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు నిందితులు. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెల్లడించింది. బాంబు బ్లాస్ట్ లో వీరి కుట్ర ఉందని దోషులుగా తేల్చింది. ఈ 5 ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో A2 అసదుల్లా అఖ్తర్, A3 జియా-ఉర్ రహమాన్, A4 మహమ్మద్ తాసిన్ అఖ్తర్ హసన్, A5 మహమ్మద్ యాసిన్ బత్కల్, A6 అజాజ్ షేక్ సమర్ ఆర్మాన్ ఉన్నారు. అయితే ప్రధాన దోషి అయిన రియాజ్ బత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. అంతేకాకుండా బాంబు పేలుళ్లలో కీలకంగా వ్యవహరించిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ ముక్బల్ అనారోగ్యంతో గత ఏడాది జూలైలో గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. కాగా దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 130 పైగా గాయాలయ్యాయి. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో మొదటి బాంబు పేలగా 100 మీటర్ల దూరంలో A1 మిర్చి సెంటర్ వద్ద రెండో బాంబు బ్లాస్ట్ అయింది. సైకిల్ పై టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. సాయంత్రం 6:55:38 గంటలకు మొదటి పేలుడు 6 సెకండ్ల వ్యవధిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ తో 6:58:44 గంటలకు రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో అనేక మంది బాధితులుగా మిగిలారు. వారంతా టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ అసోసియేషన్ పేరుతో బాధితుల సంఘం ఏర్పాటైంది. ప్రతి ఏటా కొనార్క్ థియేటర్ వద్ద బాధిత కుటుంబాలు నివాళులర్పిస్తారు. చర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితులకి అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ బక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6 ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా-ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్. ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్టు ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ ని కన్ఫర్మ్ చేయమని సెక్షన్ 366 CRPC కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. అపీల్స్ తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. సో ఆఫ్టర్ కండక్టింగ్ ద డీటెయిల్డ్ హియరింగ్ ఇన్ ద అపీల్ హిజ్ లార్డ్షిప్స్ జడ్జెస్ లక్ష్మణ్ గారు తర్వాత శ్రీసుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫర్మ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పూర్తి తీర్పు ఇచ్చారు.